దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి మనం సిద్ధపడదాం. ఎంతమంది సిద్ధంగా ఉన్నారండి? హల్లెలూయా. నేను వాట్సాప్లో మీకు మెసేజ్ పెట్టాను, ఏంటి మన యొక్క అంశము అని. ఏంటండి మన యొక్క అంశము? దేవుని యొక్క వాగ్దాన ఆశీర్వాదాన్ని పొందుకొనుటలో మనము పట్టించుకోకూడని విషయాలు. దేవుని యొక్క వాగ్దాన ఆశీర్వాదములను మనము అనుభవించుటలో మనము పట్టించుకోకుండా ఉండాల్సిన విషయాలు ఏమిటి అని ఈరోజు నా యొక్క అంశం. కొద్దిగా పెద్దగా ఉన్నప్పటికీ కూడా నేను మీకు చెప్పనివ్వండి, అర్థం చేయనివ్వండి. వాగ్దాన ఆశీర్వాదము అనేటువంటిది నా యొక్క అంశంలో మొదటి భాగం. వాగ్దాన ఆశీర్వాదం. వాగ్దాన ఆశీర్వాదం అంటే మీకు అర్థమవుతుంది, దేవుని చేత వాగ్దానము చేయబడిన ఆశీర్వాదం. ఇట్ ఈస్ దేర్. అది మనకు ఇవ్వబడింది, మనం అనుభవించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. మనము దాని యందు ఆనందించాలని ప్రభు కోరుతూ ఉంటూ ఉన్నాడు. దాని ద్వారా మన జీవితంలో గొప్ప క్రియలు మనము అనుభవించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఇది వాగ్దాన ఆశీర్వాదం ఒకవైపు. రెండవ వైపు అనుభవించుట. కానీ మధ్యలో అనేక విషయాలు మనలను ఆ యొక్క ఆశీర్వాదాలు అనుభవించకుండా ఆపివేసి మనకు దృష్టిని మరల్చే విధంగా ఉంటాయి. నేను ఉదాహరణ చెప్పనివ్వండి. నేను ఇక్కడి నుంచి కొండారెడ్డి బురుజు అనేటువంటి ప్రాంతానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి పని కొరకు బయలుదేరాల్సి వచ్చింది. కాబట్టి నా యొక్క రూట్ ఏంటి? నేను ఇక్కడ నుంచి బయలుదేరి మద్దూర్ నగర్ మీదుగా, హాస్పిటల్ మీదుగా నేను రాజుగారి సెంటర్ దాటుకొని, చందన బ్రదర్స్ అది దాటుకొని కంట్రోల్ రూమ్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి నేను కొండారెడ్డి బురుజు దగ్గరికి వెళ్ళాలి. కానీ నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఇక్కడ నుంచి కొండారెడ్డి బురుజు దగ్గరికి వెళ్ళటానికి ఎక్కడ అభ్యంతరం లేదు, ఆటంకం లేదు. కానీ ఎప్పుడైతే నేను మధ్య దారిలోకి వెళ్ళానో అక్కడ పండుగ ఆఫర్లు అని ఒక పెద్ద బ్యానర్ కనిపించింది. 1 కొంటే 3 ఉచితం అని ఒక పెద్ద బ్యానర్ కనిపించింది. 500 కొంటే 2000 రూపాయలు ఉచితం అని పెద్ద బ్యానర్ కనిపించింది. కాబట్టి నేనేమనుకుంటున్నాను, ఇప్పుడు కొండారెడ్డి బురుజుకు వెళ్ళాలి కదా, కానీ ఇక్కడ ఈ ఆఫర్ ఇంకా ఆకర్షణీయంగా ఉంది. ఈ ఆఫర్ చాలా ఆకర్షణీయంగా ఉంది. కాబట్టి ఎప్పుడైతే నేను ఆఫర్కు ఆకర్షితుడని అవుతానో ఆ యొక్క ఆఫర్ వైపు వెళ్ళిపోతాను. చందన బ్రదర్స్ లైన్లోనికి వెళ్ళిపోయి నా పనులను ముగించుకునే లోపల నా యొక్క పని అక్కడ ఆగిపోతుంది. అది కాదు అని ఇంకా ముందుకు వెళితే అక్కడ కొన్ని ఇంకా ఆకర్షణీయమే ఉండవచ్చు. జిలేబీ లాంటివి, సమోసాలు లాంటివి, తినుబండారులు, చాటు బండారులు ఉండవచ్చు. అక్కడ కూడా నేను ఆకర్షితుడినై ఆగిపోతే నా యొక్క పని ఆగిపోతుంది. ఎంతమందికి అర్థమవుతుందండి నేను చెప్పే మాట? దేవుడు వాగ్దాన ఆశీర్వాదాన్ని ఇచ్చాడు, మనము అనుభవించాలని కోరుతూ ఉన్నాడు. కానీ మనలను ఆ యొక్క వాగ్దాన ఆశీర్వాదాలు అనుభవించకుండా ఆపివేయటానికి, మన దృష్టిని మరల్చటానికి, మన ఫోకస్ తీసివేయటానికి, మన కాన్సన్ట్రేషన్ తీసివేయటానికి, డిస్ట్రాక్షన్ అనండి, డీవియేషన్ అనండి, డిస్టర్బెన్స్ అనండి, ఎన్నైనా అనండి, ఆ యొక్క ఆశీర్వాదాలు అనుభవించకుండా అపవాది చెయ్యని ప్రయత్నం లేదు. కారణము, ఈ వాగ్దాన ఆశీర్వాదం చాలా గొప్పది. దాని ద్వారా మన జీవితము అంతకంతకు అభివృద్ధి చెందుతుంది. కానీ అపవాదికి అది ఇష్టం లేదు. నేను ఇంకొక సంఘటన చెప్పనివ్వండి. ఒక కుమారుడు, యవన కుమారుడు తన తండ్రి దగ్గరకు వెళ్ళి, నాన్నగారు నాకు కారు కావాలి అని అడిగాడు. నాన్నగారు వినమ్రతతో విని అన్నాడు ఆ అబ్బాయితో, బాబు నేను కొనిస్తాను, కానీ నీవు ముందు బైబిల్ చదవాలి. నీ జీవితంలో నీవు ముందుగా బైబిల్ చదవాలి. ఆ యవనస్తునికి బైబిల్ అంటే ఇష్టంలా. కాబట్టి నాన్నగారు నేను మాత్రం బైబిల్ మాత్రం చదవనండి, మీరు మాత్రం నాకు కారు కొనిపెట్టాలి అనే మాటను అన్నాడు. తండ్రి అన్నాడు, లేదురా బాబు, నువ్వు బైబిల్ చదవాలి, నేను కారు మాత్రం ఇస్తాను, కానీ నువ్వు మాత్రము బైబిల్ చదవాలి అని పట్టుపట్టాడు. బర్త్డే రానే వచ్చింది. బర్త్డే వచ్చినప్పుడు ఆ కుమారుడు ఆశపడుతూ ఉన్నాడు. ఏమని ఆశపడుతూ ఉన్నాడు? ఈ బర్త్డే రోజున నా తండ్రి నాకు ఒక కారు బహుమానంగా ఇస్తాడేమో అని ఆశపడి తన తండ్రి దగ్గరికి వచ్చాడు. తన తండ్రి తీరా చూస్తే బాగా ప్యాక్ చేయబడినటువంటి ఒక బైబిల్ ఇచ్చాడు.
ఆ కుమారుడికి ఇంకా కోపం వచ్చింది. నాన్నగారు, నేను కారు అడిగాను కదా, మీరు నాకు కారు ఇవ్వకుండా నాకు బైబిల్ ఇచ్చారేంటి అని అలిగి ఆ బైబిల్ను ఆ యొక్క మూలలో పడేశాడు. కొన్ని రోజుల తర్వాత తండ్రి చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆ కుమారుడు చాలా బాధపడిపోయి ఆ ఇంటిలో అంతా కూడా సర్దుతూ ఉండగా తన తండ్రి తన కొరకు కొని ఇచ్చినటువంటి బైబిల్ను కంటబడి ఆ యొక్క బైబిల్ ప్యాకేజ్ని ఏముందో అని చూడడానికి ఓపెన్ చేస్తే ఆ యొక్క బాక్స్లో బైబిల్తో పాటుగా ఒక కారు తాళం కూడా ఉందట. ఆ కుమారుడు అనుకున్నాడు, అయ్యో అయ్యో, నేను నా యొక్క తండ్రిని సరిగ్గా అర్థం చేసుకోలేదే, నా తండ్రిని నేను అర్థం చేసుకోలేదు, నా తండ్రి నాకు కారు ఇచ్చాడు కానీ నేను అనుభవించలేకపోయానే అని చాలా బాధపడ్డాడు. సరిగ్గా అదే జరగటానికి సాతాను అదే జరిగించటానికి ప్రయత్నం చేస్తున్నాడు. దేవుడు మనందరికీ ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. మనం అనుభవించటానికి ఆటంకం ఏమీ లేదు. కానీ అపవాది మాత్రం మధ్యలో నిలవబడి మన దృష్టిని మరల్చి దేవుని యొక్క వాగ్దాన ఆశీర్వాదాలు అనుభవించకుండా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఉదాహరణలు నేను చెప్పనివ్వండి. దేవుడు వాక్యంలో అంటూ ఉన్నాడు, నేను పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత. ఇది ఒక వాగ్దాన ఆశీర్వాదము. రెండవది, నేను మిమ్మల్ని ఆశీర్వదించినప్పుడు మీ గిన్నె నిండి పొరలే అనుభవము మీరు అనుభవిస్తారు. వాగ్దాన ఆశీర్వాదము అది. మీరు ఏది అడుగుతారో నా చిత్తానుసారముగా నేను మీకు అది ఇస్తాను. అది ఒక వాగ్దాన ఆశీర్వాదము. పేదరికము కాకుండా సంపన్న స్థితిలోనికి తీసుకువెళ్తాను. అది ఒక ఆశీర్వాదము. మీకు సంతోషకరమైన కుటుంబాలు నేను ఇస్తూ ఉన్నాను. ఒక వాగ్దాన ఆశీర్వాదము. నీకు విజయము నేను ఇస్తాను. అది ఒక వాగ్దాన ఆశీర్వాదము. కానీ ఇవన్నీ అనుభవించకుండా సాతాను ఏం చేస్తూ ఉన్నాడు? మన దృష్టిని మరలుస్తూ ఉన్నాడు. Today my effort, my objective is this: what not to focus on. What not to focus on if you truly want to experience the promised blessing of God. దేవుని యొక్క వాగ్దాన ఆశీర్వాదాలు నీవు అనుభవించాలి అని అంటే నీవు వేటిపైన మనసు పెట్టకూడదు, వేటిపైన నీ దృష్టిని పెట్టకూడదు అనేదే నా యొక్క అంశము. దేవుని యొక్క చిత్తమైతే ఈరోజు 7 అంశాలు మీ ముందుకు తీసుకురావాలని ఇష్టపడుతున్నాను. బైబిల్ గ్రంథంలో తీయండి దయచేసి. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 25వ వాక్యం నుంచి 33వ వాక్యం వరకు చదవాలని నేను కోరుతూ ఉన్నాను. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 25వ వాక్యం నుంచి 33వ వాక్యం వరకు మన అందరము చదువుదాము. అందరం కలిసి చదవాలని నేను కోరుతున్నాను. బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి కనీసము మీ ప్రక్కన ఉన్న ఇద్దరికి వినిపించేటట్లుగా గట్టిగా చదవాలని కోరుతున్నాను. 25వ వచనం ప్రారంభం. వారు 10 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి. అట్లు వారు వెళ్ళి పారాను అరణ్యమందలి కాదేశులోనున్న మోషే అహరోనుల యొద్దకు ఇజ్రాయేలు సర్వ సమాజమునొద్దకును వచ్చి వారికిని ఆ సర్వ సమాజమునకును సమాచారము తెలియచెప్పి ఆ దేశపు పండ్లు వారికి చూపించిరి. వారు అతనికి తెలియపరిచినది ఏమనగా, నీవు మమ్మను పంపిన దేశమునకు వెళితిమి, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే, దాని పండ్లు ఇవి. అయితే ఆ దేశములో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి. మరియు అక్కడ అనాకీయులను చూచితిమి. అమాలేకీయులు దక్షిణ దేశంలో నివసించుచున్నారు. హిత్తీయులు, యెబూసీయులు, అమోరీయులు కొండ దేశములో నివసించుచున్నారు. కనానీయులు సముద్రమునొద్దను యోర్దాను నదీ ప్రాంతములలోనూ నివసించుచున్నారని చెప్పిరి. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి, మనము నిశ్చయముగా వెళ్ళుదుము, దానిని స్వాధీనపరచుకొందము, దాన్ని జయించుటకు మన శక్తి చాలును అనెను. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదికి పోజాలమనిరి. మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూచిన దేశము
తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. అక్కడ నెఫీలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీయులను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమి అనిరి. క్రీస్తునందు ప్రియులారా, ఈరోజు ఒక సత్యాన్ని మనం గ్రహించాలి. 12 మంది వేగు చూడటానికి వెళ్ళారు. కనాను దేశాన్ని 12 మంది వేగు చూడటానికి వెళ్ళారు. 12 మంది ఏకీభవించిన ఒక సత్యము ఏంటంటే, ఈ దేశము మంచి దేశము, ఈ దేశము పాలు తేనెలు ప్రవహించే దేశమే, ఈ దేశము సంపన్న స్థితిలో ఉన్న దేశమే, ఈ దేశము దేవుడు చెప్పినట్లే ఉన్నది, ఈ దేశములో ఎలాంటి తేడా లేదు, దేవుడు ఎలా చెప్పాడో అలానే మేము కనుగొన్నాము అనేది వారు సమాచారం ఇస్తూ ఉన్నారు. అంటే దాని అర్థం మనకు అర్థం కావాలి. వాగ్దాన ఆశీర్వాదాలు సత్యము, వాగ్దాన ఆశీర్వాదాలలో తేడా లేదు. వాగ్దాన ఆశీర్వాదాల గురించి ప్రభు మాట్లాడాడు, మాట్లాడిన ప్రభు నెరవేరుస్తాడు. వాగ్దాన ఆశీర్వాదాలు దేవుడు ఎంత సత్యమో మనం అనుభవించటం కూడా ఆయన చిత్తానుసారముగా అంతే సత్యము అని ఈరోజు మనం గ్రహించాలి. కానీ తేడా ఎక్కడ వచ్చింది అని అంటే, ఈ 12గురు 10 మంది మాత్రం వారు దృష్టి పెట్టకూడని కొన్ని విషయాలపై దృష్టి పెడుతూ ఉన్నారు. 2 మాత్రం వాటిపై దృష్టి పెట్టడం లేదు. 10 మంది మాత్రము దృష్టి పెట్టవలసిన అవసరము లేని విషయాలపై దృష్టి పెట్టారు. దాని కారణం చేత వారు ఎంతో గొప్ప నాశనాన్ని చూశారు. ఆ తర్వాత మనం కొన్ని వచనాలు చదవబోతూ ఉన్నాం. అయితే ఈ 2 మాత్రము దేవుడిపై దృష్టిని పెట్టగా, వారు ఈ 10 మంది వేటిపైనైతే దృష్టిని పెట్టారో వాటిపైన దృష్టికి పెట్టక దేవుడిపై మాత్రమే పెట్టినందుకు దేవుడు వీరిని వాగ్దాన ఆశీర్వాదములు అనుభవించటానికి దేవుడు కృపనిచ్చాడు. మొట్టమొదటి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేనిపైన దృష్టి పెట్టకూడదు. వాగ్దాన ఆశీర్వాదాలు అనుభవించాలి అని అంటే దేనిపైన మనము దృష్టి పెట్టకూడదు. మొట్టమొదటిది, యూ షుడ్ నాట్ ఫోకస్ అపాన్ యువర్ న్యాచురల్ ఐసైట్. నీ శారీరక దృష్టికి కనిపించే విషయాలపై నీవు దృష్టిని పెట్టకూడదు. శారీరక కనులకు కనిపించేవి అవి వాస్తవమే, కానీ అవి వాగ్దానము చేయబడినవి కాకపోవచ్చు. అవి వాస్తవమే. నేను ఒక ఉదాహరణ పదే వాడతాను మనకు అర్థం కావటానికి. దేవుడు మన అందరికీ వాగ్దానం ఇచ్చాడు, స్వస్థత అనేటువంటిది. కానీ నాకు దగ్గు ఉంది కదా, నాకు జ్వరం ఉంది కదా, నాకు తలనొప్పి ఉంది కదా, నాకు డయాబెటీస్ ఉంది కదా, నాకు హై బీపీ లో బీపీ ఉన్నాయి కదా, నాకు థైరాయిడ్ సమస్యలు ఉన్నాయి కదా, మరి మెడికల్ రిపోర్ట్ అయితే ఇదే చెప్తూ ఉంది కదా. కానీ వాగ్దాన ఆశీర్వాదం ఏంటి? దేవుడు స్వస్థపరుస్తాడన్నాడు. నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అని చెప్పాడు. దేవుని యొక్క వాగ్దానము సత్యమా, లేకపోతే మనకు కనిపించే ఈ మెడికల్ రిపోర్ట్ సత్యమా? మనము దేవుని యొక్క వాగ్దాన ఆశీర్వాదాన్ని నమ్మాలా, లేకపోతే మనకు ఉన్నటువంటి దగ్గును, జలుబును, జ్వరాన్ని, తలనొప్పిని వీటిని నమ్మాలా? దయచేసి నా మాట ఆలకించండి. మన జీవితంలో క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాస్తవికత ఏదైనా ఉండవచ్చు, కానీ అది మనల్ని నిర్దేశించదు. మనల్ని నిర్దేశించటానికి మనము అనుమతించాల్సింది ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని మాత్రమే. నేను దగ్గవచ్చు, అయినా సరే నేను చెప్పాల్సిన మాట ఏమిటంటే, నేను దేవుని యొక్క మాట ద్వారా స్వస్థత పొంది ఉన్నాను. నాకు జ్వరం ఉండవచ్చు, అయినా సరే నేను చెప్పవలసిన సత్యము, దేవుడు నాకు వాగ్దాన ఆశీర్వాదముగా స్వస్థత ఇచ్చాడు. ఐ బిలీవ్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. ఐ బిలీవ్ ఇన్ వాట్ గాడ్ సేస్. ఐ డోంట్ బిలీవ్ ఇన్ వాట్ ద మెడికల్ రిపోర్ట్ సేస్. ఎప్పుడైతే మన దృష్టిని కనిపించే దీనిపై నుంచి కనిపించని దేవుని వాగ్దాన ఆశీర్వాదం వైపు తీసుకువెళ్తామో, ఆటోమేటిక్గా నీ జీవితంలో ఇది నెరవేరటం నువ్వు చూస్తావు. నమ్మిన వారు ఆమెన్ అని చెప్దాం. ఆమెన్. కానీ అనేక సార్లు మనము కనిపించే వాటిపైనే మన దృష్టిని పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. దేవుడు చెప్పాడు గొప్ప ఆశీర్వాదం ఇస్తానని. మరి నాకేంటండి, అంత చిన్న ఇల్లు ఉంది, అది వాస్తవం.
నిజమే, నీకు చిన్న ఇల్లు ఉంది, నువ్వు ఇప్పుడు కష్టంలో ఉన్నావు, కానీ దేవుని యొక్క వాగ్దానం ఏంటి? నిన్ను సంపన్న స్థితిలో నిలవబెడతానని చెప్పాడు. నీవు నమ్మాలి. నీవు నమ్మినప్పుడు ఈ యొక్క స్థితిని మార్చే దేవుడు ఈ స్థితిలో తీసుకెళ్తాడు. దయచేసి నా మాట ఆలకించండి. పౌలు భక్తుడు దీనినే అద్భుతమైన పదజాలంతో చెప్పిన మాట ఏమిటంటే, ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఆమేన్ అని చెప్దాం. ఆమేన్. దృశ్యమైనవి అంటే కంటికి కనిపించేవి నిత్యములు కాదు, అవి పర్మనెంట్ కాదు, అవి నీ జీవితాన్ని దిశానిర్దేశము నిర్ణయించవు. నీ జీవితం యొక్క దిశా నిర్దేశాన్ని నిర్ణయించేవి కనిపించని ఆత్మ లోకములో దేవుడు చేసిన వాగ్దానాలు. నమ్మిన ఆమేన్ అని చెప్దాం. ఆమేన్. నువ్వు ఎప్పుడైతే అవి వాగ్దాన పూర్వకముగా స్వీకరిస్తావో ఆ యొక్క మాటలు నీ జీవితంలో నెరవేర్తాయి యేసు నామములో. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, ఈరోజు వాస్తవికత ఏదైనా కావచ్చు. నీ పిల్లల గురించి నువ్వు ప్రార్థిస్తూ ఉన్నావు. దేవుడు అన్నాడు, నీ పిల్లలు అధిక విశ్రాంతి నొందుదురు అని దేవుడు వాగ్దానం చేశాడు. కానీ వాస్తవం కాకపోవచ్చేమో. వాస్తవం నీ పిల్లలు కొంత అల్లరిలో ఉన్నారేమో, నీ పిల్లలు మాట వినట్లేదేమో, నీ పిల్లలు కొంత ఇబ్బందులలో ఉన్నారేమో. అయినా సరే నువ్వు చేయి పట్టి వాగ్దాన పూర్వకంగా గట్టిగా నమ్మాల్సిన విషయం, నా దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నా పిల్లలు అధిక విశ్రాంతి నొందుతారు, ఇది సత్యం, నేను ఈ సత్యాన్ని అనుభవించబోతున్నాను అని ఎప్పుడైతే నమ్ముతావో, ఇదిగో ఈ యొక్క ఆత్మలోకంలో దేవుడిచ్చినటువంటి వాగ్దానము నీ కంటికి కనిపించే వాస్తవికత మీద ఎంతో శక్తివంతమైనది కాబట్టి అది మార్చేస్తుంది. హల్లెలూయా. You don't focus upon what is appearing to your natural physical eyes. వారు మాత్రం వారికి కంటికి కనిపించే వాటి మీద దృష్టి పెట్టారు. ఇదిగో ఆ మాట మీరు గమనించారా? పదే పదే అంటూ ఉన్నారు. ఏమని? మేము చూచితిమి, మేము చూచితిమి, మేము చూచితిమి, మేము చూచితిమి. చిన్న ప్రస్తావన చేస్తాను ఇక్కడ. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం తీయాల్సిన అవసరం లేదని చెప్తూ ఉన్నాను. ఇజ్రాయిలీలకు దావీదుకు తేడా ఏమిటి? మీ తర్వాత వాక్యాలు చదవండి. ఇజ్రాయిలీలు గొల్యాతును చూచారు. అక్కడ రాయబడిన మాట చూచి భయక్రాంతులైరి అనే మాట, చూచారు అనే మాట. కానీ దావీదు గొల్యాతు కంటే గొప్పవాడైన దేవుణ్ణి చూచాడు. కంటికి కనిపించే గొల్యాతును చూడలా, కంటికి కనిపించని దేవుని చూచాడు. కాబట్టి కంటికి కనిపించే గొల్యాతును ఓడించాడు. హల్లెలూయా. ఈరోజు నిన్ను కూడా దేవుడు దాని కొరకై పిలుస్తూ ఉన్నాడు. ఆమేన్. రెండవది, ప్రేమైన దేవుని బిడ్డలారా, నీవు నీ యొక్క వాగ్దాన ఆశీర్వాదాన్ని అనుభవించాలి అని అంటే, రెండవదిగా నీ యొక్క సమస్యలో భాగమైనటువంటి ప్రజలపైన నీ దృష్టిని పెట్టకూడదు. నా మాట చాలా జాగ్రత్తగా వినండి. నీ జీవితంలో సమస్యలు లేక నీవు వాగ్దాన ఆశీర్వాదాన్ని అనుభవించకుండా చేసేటువంటి కొంతమంది మనుషులు ఆటంకముగా, సమస్యగా ఉంటారు. అటువంటి వారిపై మన దృష్టిని పెట్టకూడదు. చాలా కష్టం, చాలా చాలా కష్టం. మన సమస్యలలో భాగమైనటువంటి ప్రజలపై మన దృష్టిని పెడితే ఏమవుతుంది? మన దృష్టిని పెడితే ఏమవుతుంది? ఉదాహరణగా అత్త కోడల సమస్య తీసుకుందాం. అత్త కోడల సమస్య ఉన్నప్పుడు ఏమవుతుందండి? అత్తకు కోడలు నచ్చటంలా, కోడలకు అత్త నచ్చట్లా. కోడలు చేసే పనులు అత్తకు నచ్చట్లా, అత్త చెప్పే మాటలు కోడలికి నచ్చట్లా. ఇది జగత్తులో మరి ఎప్పటి నుంచి వచ్చిందో ఇది అట్లే ఉంది. కానీ దయచేసి వినండి, మన ఫోకస్ అది కాదు. మన ఫోకస్ ఏంటంటే ఇది, ఎప్పుడైతే అత్త కోడలే నా సమస్యకు కారణం అనుకుందనుకోండి, లేక కోడలు నా సమస్యకంతా కారణం అత్తగారే అనుకుందాం, వారిని చిత్తశుద్ధితో ప్రేమించగలరా? క్షమించగలమా? ఒక కనిపించని యుద్ధమే కదా జరిగేది, ఒక కోల్డ్ వారే కదా జరిగేది. నా మాట నమ్మండి దయచేసి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను? మనము సమస్యలో భాగమైన ప్రజలపై మన దృష్టిని పెట్టకూడదు అని ఎందుకు నేను చెప్తూ ఉన్నానంటే, బహుశా ఆ సమస్యలో భాగమైన ప్రజలతోనే నువ్వు జీవించాలేమో, ప్రతిరోజు నువ్వు వారినే చూడాలేమో, ప్రతిరోజు నువ్వు వారి మాటలే వినాలేమో, ప్రతిరోజు నువ్వు వారి దగ్గరే పని చేయాలేమో, ప్రతిరోజు నీవు వారి యొక్క సమక్షంలోనే ఉండాలేమో.
నీవు వారిపై దృష్టి పెట్టినంత కాలము నువ్వు వారిని ప్రేమించలేవు కదా. కానీ ప్రభు ఏమో ప్రేమించమని చెప్తూ ఉన్నాడు కదా. నువ్వు వారిని క్షమించలేవు కదా, కానీ ప్రభు ఏమో క్షమించమని చెప్తూ ఉన్నాడు కదా. దయచేసి ఇక్కడ చాలా ప్రాముఖ్యం. నా మాటలు జాగ్రత్తగా ఆలకించండి ప్రేమైన దేవుని బిడ్డలారా. మన దృష్టి వేటిపై పెట్టాలి? మరి మన దృష్టి ప్రజలపై పెట్టకపోతే సమస్యలకు కారణమైన లేక సమస్యలో భాగమైన ప్రజలపై నా దృష్టిని పెట్టకపోతే నేను వేటిపై పెట్టాలి? దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్పేటువంటి మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వాక్యం. ఎఫెసీ 6:12 ఏమంటూ ఉన్నాడండి? చదవండి దయచేసి. 6:12 ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని. చాలు, ఇంకో మాట కూడా చదవక, కానీ ప్రధానులతోను. చాలా, అక్కడ ఆగుదాంలేండి. మనము పోరాడున్నది శరీరులతో కాదు. అందరు దయచేసి నా వెనుక చెప్పండి, నేను పోరాడున్నది మనుషులతో కాదు. నేను పోరాడున్నది శరీరులతో కాదు. దయచేసి నా మాట వినండి తల్లిదండ్రులారా. మీ పిల్లలు మీకు శత్రువులు కాదు. పిల్లలారా వినండి, మీ తల్లిదండ్రులు మీకు శత్రువులు కాదు. దయచేసి కోడలుగా ఉన్నటువంటి వారులారా, మీ అత్తగారు నీకు శత్రువు కాదు. అత్తగారులారా దయచేసి వినండి, మీ కోడలు మీ అల్లుడు మీకు శత్రువులు కాదు. మన పోరాటము శరీరులతో కాదు గాని, చెప్పండి దయచేసి ఇప్పుడు చదవండి. ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధముగు లోకనాథులతోను ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము. ఆహాహా, మనుషులతో కానే కాదు, మనము అపవాది క్రియలతో అపవాదితో పోరాడుతూ ఉన్నాం. మీ ఆఫీసర్ గారు నీ ఎడల పరుషంగా మాట్లాడారు, నీ ప్రమోషన్కు అడ్డుపడ్డారు. నిజమే, అది వాస్తవం కావచ్చు. కానీ నువ్వు ద్వేషించమని ప్రభు చెప్పలేదు కదా. నువ్వు ఎలా ద్వేషించగలవు? వారినే ఒక సమస్యలాగా చూస్తే మనం ఎలా ప్రేమించగలము వారిని? అందుకనే నీ యొక్క ఆశీర్వాదానికి అడ్డుపడేవారు నీ సార్ గారు కాదు, వారి వెనుక పనిచేస్తూ ఉన్నటువంటి, నీకు వ్యతిరేకముగా వారి ద్వారా పనిచేస్తున్నటువంటి అపవాది శక్తులు, వాటికి వ్యతిరేకంగా నీవు యుద్ధాన్ని ప్రకటించాలి. నమ్మిన వారు గట్టిగా ఆమేన్ చెప్దాం. ఆమేన్. కాబట్టి మనం గొడవాడడం ద్వారా ఏం జరగదు. మనం గొడవాడడం ద్వారా ఏమవుతుంది? శరీరం కొట్లాడుకుంటున్నాయి అంతే. రక్తమాంసములు కొట్లాడుకుంటున్నాయి. కానీ మూలం ఎక్కడుందండి? మూలం ఎక్కడుంది? అపవాది ద్వారా జరుగుతూ ఉన్నాయి. ఎందుకు చెప్పారు మీరు గుర్తుందా? నీ యొక్క వాగ్దాన ఆశీర్వాదాన్ని నీవు అనుభవించకూడదని కొంతమంది ద్వారా నీ దృష్టిని సాతాను మరల్స్తూ ఉన్నాడు. నీవు అనుభవించకూడదని నువ్వు గుర్తుపట్టాలి. ఈ ప్రజలను చూసారా? ఏమంటూ ఉన్నారు? మేము అమాలేకులను చూసితిమి, అమోరీలను చూసితిమి, పెరిజ్జీయులను చూసితిమి, యెబూసీయులను చూసితిమి, కనానీయులను చూసితిమి. వారి అడ్రస్లు ఇవి, వారు అక్కడున్నారు, వారి బలములు ఇవి, వారి యొక్క కోట గోడలను చూసితిమి, పట్టణం అన్ని చూస్తూ ఉన్నారు. అందుకని వారు రక్త మాంసమును చూస్తూ ఉన్నారు, వారి వెనుక ఉన్నటువంటి అపవాది గురించి ఆలోచించట్లేదు. ఎప్పుడైతే వీరు దీన్ని చూస్తున్నారో వారు ఆగిపోతూ ఉన్నారు. దయచేసి నా మాట ఆలకించండి ప్రియ సహోదరుడ సహోదరి. దయచేసి ఈ మాటను మా హృదయాల్లో రాసుకోవాలి. ఈ భూమి మీద చేయబడిన ప్రతి మనిషి మంచి మనిషి. ఆమెను చెప్పండి. మంచి మనిషి, చెడ్డవారు లేరు. ఒకే ఒక కారణం, వారు దేవుని స్వరూపమందు చేయబడిన వారు. అందరూ మంచివారే, కానీ సాతాను వారిని ప్రేరేపణ చేసి వారిని చెడ్డ పనులు చేయటానికి ప్రేరేపణ చేస్తూ ఉన్నాడు, అంతే. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని విన్నారు కదూ. ఈ సమయంలో నేను మీ అందరితో కలిసి ప్రార్థన చేయాలని, మీ యొక్క ప్రతి అవసరత కొరకు కూడా ప్రార్థన చేయాలని ఎంతో కోరుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, మా మంచి దేవ, శక్తిమంతుడా, మీకు స్తోత్రాలు తండ్రి. మీరు వాక్యంలో సెలవిచ్చారు, మేము అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే కూడా అత్యధికముగా నీవు చేస్తానని, అటువంటి గొప్ప సామర్థ్యం కలిగిన దేవుడు అని మీరు చెప్పి ఉంటూ ఉన్నారు. అందుకే తండ్రి, నా ప్రియ సహోదరులందరితో కలిసి నేను కూడా ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నాను. వారి జీవితంలో ఉన్న
ప్రతి సమస్య తొలగిపోవునుగాక, ప్రతి కొండలాంటి సమస్యలు కరిగిపోవునుగాక, దీర్ఘకాలిక వ్యాధులు స్వస్థత పొందుదురుగాక. తండ్రి, వారికి సంతోషము కరువైనట్లయితే సంపూర్ణ సంతోషంను దయచేయండి. నా గిన్నె నిండి పొర్లుచు ఉన్నది అని మేమందరం కూడా దేవా స్వానుభవముగా మేము చెప్పటానికి సహాయము చేయండి దేవా. తండ్రి, వీరు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా మీరు తోడుగా ఉండి ఆశీర్వాదం దయచేయాలని నేను ప్రార్థన చేస్తూ వీరిని వీరి కుటుంబములను మీరు దీవించుమని యేసు నామమునే అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.